ఈ వీడియోలో ngFn రిపీట్ మెథడ్ డైరెక్టివ్ ఉంది. దాని గురించి చూద్దాం. యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్లో ngFn యాప్ అంటే ఏంటి, ఇనిట్ అంటే ఏంటి, మోడల్ డైరెక్టివ్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ngFn రిపీట్, దిస్ డైరెక్టివ్ రిపీట్స్ ద HTML ఎలిమెంట్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ కలెక్షన్. ఓకే, ఈచ్ ఐటమ్ ఇన్ ఏ కలెక్షన్. మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రాము చెప్పాలి అంటే, సో నాకు ఈ ప్రోగ్రాంలో ఈ HTML కోడ్లో ngFn ఇనిట్లో నేమ్స్ అనే ఒక ఎర్రేని తీసుకుని, ఎర్రే నేమ్ ఈజ్ నేమ్స్ అనే ఎర్రేలో నేను కొన్ని నేమ్స్ని సేవ్ చేశాను. ఈ నేమ్స్ అన్నీ కూడా నాకు లిస్ట్ ఐటమ్ కింద డిస్ప్లే కావాలి. ఓకే, లిస్ట్ ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కానీ ఏదైనా సరే డిస్ప్లే కావాలి. సో అప్పుడు మనం ngFn రిపీట్ డైరెక్టివ్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఎర్రేస్ని ఎలా ఇన్స్టలేట్ చేసుకోవాలో తెలియకపోతే మనం ఎర్రే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్. సో ఇక్కడ నేమ్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో, నేమ్స్ అనే ఎర్రేలో ఎర్రేకి సింటాక్స్ ఏంటి, ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఎర్రే ఎలిమెంట్స్ సపరేటెడ్ బై ద కామా. ఇక్కడ మీరు ఏదైనా వాల్యూని చేయాలి అనుకుంటే అప్పుడు సింగిల్ కోడ్ని యూజ్ చేయొద్దు. వాల్యూని ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రవీణ్ బదులు నేను 100ని ఇస్తున్నాను. 100 అంటే ఇది నెంబర్ కాబట్టి మనం సింగిల్ కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే దీన్నే స్ట్రింగ్ కింద తీసుకోవాలంటే సింగిల్ కోడ్ ఇవ్వండి. ఓకే, సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ నేను సేవ్ చేశాను, నియర్లీ 6 ఎలిమెంట్స్ని సేవ్ చేశాను. ఈ 6 ఎలిమెంట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ కామా క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, తర్వాత ఏం చేశాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి తీసుకున్నాను, యూఎల్ ఎలిమెంట్. అందులో LIలో ngFn రిపీట్ ఈక్వల్స్ టు x ఇన్ నేమ్స్ x. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూడండి, తర్వాత ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, so save the document, run once. So actually I will do one mistake here. So I forget this one. Okay, so all elements are printed in the unordered list. So here I am mentioning the ordered list OL. So now observe the output of this program. So 1 2 3 4 5 6. So ఇక్కడ మనం CD అని ఇంక్లూడ్ చేసుకున్నాము. ఈ div ఎలిమెంట్లో AngularJS అప్లికేషన్ స్టార్ట్ చేసాము. ngFn init ఈక్వల్స్ టు ఒక ఎర్రేని డిక్లేర్ చేసుకుని ఎర్రేలో ఎలిమెంట్స్ని సేవ్ చేసాము. తర్వాత ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాము, తర్వాత లిస్ట్ ఐటమ్ తీసుకున్నాము, LI ట్యాగ్, తర్వాత ngFn రిపీట్. సో ఈ ngFn రిపీట్కి సింటాక్స్ ఏంటంటే, డబుల్ కోట్స్లో x ఇన్ నేమ్స్. ఈ నేమ్స్ అనేది ఏంటిది, మన ఎర్రే నేమ్. మీరు ఏదైనా ఇచ్చుకోండి, నేమ్స్ 1, ఇక్కడ నేమ్స్ 1 అనివ్వండి. ఓకే, x ఇన్ అనేది ఇక్కడ కీవర్డ్. ఓకే, x అనేది మీరు ఏ వేరియబుల్ నేమ్ అన్నా తీసుకోవచ్చు, టెంపరీ పర్పస్. y, ఇక్కడ y తీసుకున్నట్టయితే ఇక్కడ y, ఇక్కడ NA తీసుకున్నట్టయితే ఇక్కడ NA. ఓకే, సో ఇప్పుడు మీకు సింటాక్స్ ఐడియా వచ్చి ఉంటుంది. ngFn రిపీట్ ఈక్వల్స్ టు అవర్ టెంపరీ వేరియబుల్ నేమ్ ఇన్ కీవర్డ్ ఆఫ్టర్ దట్ అవర్ ఎర్రే నేమ్. ఓకే, సో తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని, ఎక్స్ప్రెషన్కి సింటాక్స్ ఏంటి, 2 కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ 1. సో ఈ రెండింటి మధ్యలో మనం ఏదైతే టెంపరీ పర్పస్ తీసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ అవ్వాలి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఈ ప్రోగ్రామ్కి. ఇక్కడ పింకు బదులు పింకు 1 అని ఇస్తున్నాను. సో పింకు 1. ఓకే, సో ఈ విధంగా మనం ngFn రిపీట్ అనే డైరెక్టివ్ని యూజ్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇది సింగిల్ డైమెన్షన్ అర్రే. నేమ్స్ 1 ఈక్వల్స్ టు ఇందులో మనం ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్ని సేవ్ చేస్తాం. అలా కాకుండా ఎలిమెంట్ నేము, ఎలిమెంట్ వాల్యూస్ని కూడా, అంటే మల్టీ డైమెన్షనల్ అర్రే లేకపోతే 2 డైమెన్షనల్ అర్రేని మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసినప్పుడు ఆ 2 డైమెన్షనల్ అర్రే ఐటమ్స్ నాకు ప్రింట్ కావాలి. ప్రింట్ కావాలంటే ఏం చేయాలో చూద్దాం. సో దాని పర్పస్ ప్రోగ్రాము సో ఈ ప్రోగ్రాంలో నా ఫ్రెండ్స్ లొకేషను, నా ఫ్రెండ్స్ అనే మై ఫ్రెండ్స్ అనే ఒక అర్రే నేమ్ని తీసుకున్నాను. అందులో మల్టీ డైమెన్షనల్ అర్రే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేశాను. స్క్వేర్ బ్రాకెట్లో కర్లీ బ్రాకెట్స్, ఓకే, ఈ కర్లీ బ్రాకెట్స్లో నేమ్ వాల్యూ పేరుని ఎంటర్ చేశాను. ఎలిమెంట్ నేమ్ వాల్యూ పేరు, ఓకే, నేము కోలన్ నేమ్ వాల్యూ ప్లస్ కామా కంట్రీ యుఎస్ఏ, నేము వినోద్, కంట్రీ యుఎస్ఏ, ఓకే. ఈ విధంగా నేను అర్రే వాల్యూస్ని, అర్రే నేమ్ని, అర్రే ఎలిమెంట్ నేమ్ని, ఇక్కడ అర్రే ఎలిమెంట్ నేమ్ ఏంటి, నేము, లేకపోతే నేమ్ కాబట్టి నేమ్ 1 అని తీసుకొని మీరు నేమ్ 1 నేమ్ 1 నేమ్ 1 నేమ్ 1 నేమ్ 1 నేమ్ 1 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇందులో వాల్యూని సేవ్ చేశాను. కంట్రీ యుఎస్ఏ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా లచ్చు రిసైడ్స్ ఇన్ యుఎస్ఏ, వినోద్ రిసైడ్స్ ఇన్ యుఎస్ఏ, ప్రవీణ్ రిసైడ్స్ ఇన్ పూణే. ఈ విధంగా నాకు ఆర్డర్ లిస్ట్లో డిస్ప్లే కావాలి. సో డిస్ప్లే కావాలి అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అనుకున్నాం కదా ఓఎల్లో. సో ఓ బదులు నేను 0 కొడుతున్నాను. ఓ ఓకే, ఆర్డర్ లిస్ట్, లిస్ట్ ఐటమ్స్, ఎన్జిఐ రిపీట్, ఎక్స్ ఇన్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ మన అర్రే నేమ్ ఏంటి, మై ఫ్రెండ్స్ కదా, మై ఫ్రెండ్స్. తర్వాత ఎన్లో చేసే ఎక్స్ప్రెషన్ ఎక్స్ డాట్ నేమ్. సో ఇక్కడ నేమ్ బదులుగా మన ఎలిమెంట్ నేమ్ ఏముంది, నేమ్ 1 అని ఉంది. సో కంట్రీ ఎక్స్ డాట్ కంట్రీ. సో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని రిపీట్ చేసుకుంటా పోద్ది, ఓకే. సో లచ్చు యుఎస్ఏ, వినోద్ యుఎస్ఏ, ఓకే. నాకు ఎలా కావాలి, లచ్చు మై ఫ్రెండ్ లక్ష్మణ్ రిసైడ్స్ ఇన్ ఇండియా, ఇలా ప్రింట్ కావాలి. సో ఇక్కడ నేమ్ అనుకున్న ముందు ఒక స్ట్రింగ్ అని కన్కాట్ చేయాలి. సో కన్కాట్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే స్ట్రింగ్ కావాలి, మై ఫ్రెండ్, మై FRIEND, ఫ్రెండ్ నేమ్ ఈజ్, నేమ్ ఈజ్ దేంతో కన్కాటినేట్ చేయాలి, స్టార్ట్ నేమ్స్ నేమ్ 1 తోటి. సో కాబట్టి ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్ డన్. సో తర్వాత కన్కాటినేటెడ్. సో కామాతో కాకుండా రిసైడ్స్ ఇన్, రిసైడ్స్ ఇన్ ఎక్స్ డాట్ కంట్రీ. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో 1 2 3 4 5 6 7 8, ఓకే. అలా కాకుండా మీరు లిస్ట్ ఐటమ్ కాకుండా, ఓకే, రైట్, అంతే. సో మీరు ఇక్కడ కన్కాటినేషన్ కానీ మర్చిపోయినట్టయితే ప్లస్ ఆపరేటర్ మనకు అవుట్పుట్లో ఏమి డిస్ప్లే కాదు, ఓకే. కనీసం ఎర్రర్ కూడా ఏమీ చూపించదు. సో అందుకని మీరు కోడ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో, సో ఏదైతే మీరు అర్రే నేమ్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూడండి. నేను ఇక్కడ మై ఫ్రెండ్స్ అని ఇచ్చాను, ఎం అనేది స్మాల్ లెటర్ ఇచ్చాను, ఇక్కడ ఎం అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. ఏమన్నా డిస్ప్లే అవుతుందో చూడండి, సేవ్ చేసి. ఏం డిస్ప్లే కావట్లేదు, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్, ఓకే. అర్రే ఏదైతే మీరు వేరియబుల్ నేమ్స్ లేకపోతే అర్రే నేమ్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా కేస్ సెన్సిటివ్, కేస్ ఇన్సెన్సిటివ్ కాదు, okay. Thanks for listening. Please share this video to your friends.